చక్కటి తెలుగులో మాట్లాడుతూ కొందరు క్లాస్ కొరకు సార్ మాకు కథక్ డాన్స్ నేర్పిస్తారా అని అడుగుతారు. నేను సరే బాగుంది, చక్కటి తెలుగు అమ్మాయి కథక్ డాన్స్ అడుగుతా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే యూనిటీ ఇంటిగ్రిటీ లాగా. అయితే నేను అడిగా, మీరు తెలుగు వాళ్ళేనమ్మా అని అడిగితే ఎస్ నేను తెలుగు వాళ్ళమే. మరి కథక్ ఎందుకు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే, ఎందుకో సార్ అది మాకు నచ్చుతుంది. సరే ఇంతకుముందు ఏమైనా నేర్చుకున్నారా పోనీ డాన్సెస్ ఏమన్నా అని జనరల్గా అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఆ చిన్నప్పుడు నేను భరతనాట్యం కూచిపూడి ఏదో నేర్చుకున్నాను, బట్ చాలానే నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు నేను 20sలో ఉన్నాను కాబట్టి నాకు నేను కథకు నేర్చుకుంటే నాకు ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను అని అన్నారు. అంటే అప్పుడు అనిపించింది, ఓహో ఇది కథకు చాలా ఈజీగా ఉంటుందని చాలామంది వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నాను. కానీ కథక్ చాలా ఈజీగా ఉంటుందనటం కాదు, కానీ మీరు భరతనాట్యానికి కూచిపూడికి ఒడిస్సీకి ఎంత ఎనర్జీ అయితే మీరు స్పెండ్ చేస్తారో, ఈవెన్ కథక్ డాన్సర్ కూడా అంతే ఎనర్జీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే దీంట్లో కొంచెం ప్లస్ పాయింట్స్ ఏంటంటే అంతగా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మోకాళ్ళ మీద టోస్ మీద కూర్చోవటము, ఆ తర్వాత మోకాళ్ళ మీద గెంతటం ఇలాంటివి ఉండకపోవచ్చు. బట్ వాటిలో ఎంతైతే ఎనర్జీ ఉందో కథక్ డాన్స్లో కూడా అంత ఎనర్జీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎనర్జీ స్పెండ్ అంటే అంత ఈజీ కాదు కదా. సో కాబట్టి దాన్ని తప్పించుకొని దీన్ని చేద్దాం అనుకోవటం కాదు, కానీ దీన్నే చేద్దాం అనుకుంటే అది బెటర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి అంటే నేను అంటే ఇది ఎలానో నేను వేరే వీడియోస్లో చెప్తాను. డైరెక్ట్గా ఏ డాన్స్ నేర్చుకోకుండా కథక్ డాన్స్లో స్టార్ట్ అయిపోయి కథక్లో కంటిన్యూ చేస్తే వాళ్ళకే ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు, అది ఏజ్ వాళ్ళైనా సరే. సో అదే ఒకవేళ ఇంతకుముందే భరతనాట్యం కూచిపూడి ఏదైనా నేర్చుకొని మళ్ళీ కథక్ స్టార్ట్ చేస్తే అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అదేంటి ఇది మరి విచిత్రంగా ఉంది మీరు చెప్పేది అంటే అదంతే. ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఎక్కువ బెండ్ అవుతూ ఆల్రెడీ బెండ్ అయి కొంచెం నేర్చుకుని ఉంటారు, దీంట్లో స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ బాగా నేర్చుకుని ఉంటారు. అంటే ఇప్పుడు కథక్లో ఇలా బెండ్ అయ్యి కొంచెం బెండ్ అయి ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయమంటే వాళ్ళు ఇలా చేస్తారు అనమాట, అంటే స్ప్రెడ్ చేసేస్తారు. అది ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంటుంది. ఆ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అంటే అప్పుడెప్పుడు నేర్చుకున్నాం కదా, అది ఇన్నర్గా ఉంటుంది అనమాట అది. సో ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కథకు నేర్చుకోవటం ఈజీగా అనిపిస్తుంది కథక్ డాన్స్ చూస్తే. ఎందుకంటే నేను గజ్జి పూజ లేకపోతే ఫస్ట్ ఐటెం సెరమనీ అలాంటివి చేసేటప్పుడు నా కథక్ స్టూడెంట్స్ తీసుకెళ్ళి భరతనాట్యం కూచిపూడి వాళ్ళ సెరమనీలో చేయిస్తే గెట్ టుగెదర్లో ఆ డాన్సెస్ చూసి ఈ భరతనాట్యం వాళ్ళ పేరెంట్స్ అంటారు, అమ్మో ఈ డాన్స్ చాలా ఈజీగా ఉందండి అని అంటారు. అంటే నేను ఆన్సర్ ఇచ్చే ముందే ఆ స్టూడెంట్స్ చెప్తారనమాట కథక్ చేసిన వాళ్ళు, నో ఆంటీ దట్స్ నాట్ దట్ ఈజీ యాజ్ యు ఆర్ లుకింగ్ అని అంటారు అనమాట. అంటే అది వాళ్ళు అంటే వాళ్ళు చేసి వాళ్ళు అంత కష్టపడటం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది ఈజీ అంటే వాళ్ళు భరించలేకుండా ఉంటారనమాట ఆ మాట. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కొన్నాళ్ళకి ఏమైపోయి బోలీలు అంటే జతులు అవి చేసి బోలి అంటారు జతుల్ని కథక్లో. తిడిదా థా క్రాంత ఇట్లా అంటారు అనమాట. అంటే దీంట్లో తా తై తై తత్ అట్లా అంటారు కదా. ఇది తా తై తై తత్ ఆ తై తై తత్ దీంట్లో బేసిక్ దాని తయ్యం తత్త అని భరతనాట్యం కూచిపూడిలో వచ్చి తా దిగితై ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఈ బోలీ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సాంగ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్యూర్ తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ కొంచెం బోర్గా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే దాంట్లో అంతా మీరా భజన్స్, సూర్దాస్ భజన్స్ అంటే హిందీవి రిలేటెడ్గా ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత దాంట్లో చేస్తే అందంగానే ఉంటుంది, అంటే ఇంప్రెస్ అవ్వాలి. అయ్యో హిందీ డాన్స్ అంటారు కొన్ని తెలుగు ఫంక్షన్స్లలో ఎప్పుడైనా గెట్ టుగెదర్గా చేసినా కూడా తెలుగు ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది కొంచెం వాళ్ళకు అడ్వాంటేజ్గా ఉండదు. చక్కగా ప్రొఫెషనల్గా నేర్చుకునే వాళ్ళకైతే కథక్ చాలా బెస్ట్ డాన్స్. నేను ఎవరైనా మగపిల్లలు కూడా క్లాసికల్ డాన్స్ ఎవరైనా నేర్చుకోవాలి అంతా ఉండలేకపోతున్నాం మేము నేర్చుకోకుండా అంటే కథక్ డాన్స్ నేర్చుకోవడం అని కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది కొంచెం అంత ఫెమినిటీ అక్కర్లేదు కొన్ని ఐటమ్స్కి, కొన్నిటికి అంటే ఫర్మేం కాదు, బట్ కొన్ని ఐటమ్స్కి ఇది సూట్స్ టు మెన్ అది కూడా. సో అట్లా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు దాన్ని తప్పించుకొని దించేద్దాం అనుకోకుండా కథక్ నేర్చుకోవాలనే ఉద్దేశం, కథక్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే మీరు కథక్ డాన్స్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ కథక్ చేయటం వల్ల
నాకు ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా అనుకోవటం లేదు. దాని మీద కూడా వీటి మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలో అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ఎంత ఎనర్జీ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుందో దాని మీద కూడా అంతే ఎనర్జీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళు నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ముచ్చెర్లో ఉన్న యాక్ట్రెస్ తెలుసు అనుకుంటా మీకు, సీతాకోకచిలుక ఫేమ్. ఆవిడ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో హైదరాబాద్లో ఆవిడ కథకు భట్ సార్ దగ్గర నేర్చుకున్నది పూర్తి. ఆవిడ అంటే ఆవిడ ప్యూర్ తెలుగు అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి అయినా కూడా ఆవిడ అట్లా నేర్చుకున్నది. ఇప్పుడు వాణి జయరాం ఉంది, ఆవిడ సౌత్ ఇండియన్ కర్ణాటక మ్యూజిక్ ఏది నేర్చుకోలేదు. డైరెక్ట్గా ఆవిడ హిందుస్థానీ మ్యూజిక్, బీయింగ్ ఏ తమిళియన్ బ్రాహ్మణ్, షీఈ్ లర్న్ట్ షీ వాజ్ లర్న్ట్ హిందుస్థానీ మ్యూజిక్ అనమాట. సో కాబట్టి అట్లా ఇప్పుడు దీంట్లో ఆర్ట్లో అలా ఏముండదండి. కాబట్టి మీరు అంటే దీన్ని చేయాలనే ఒక ఉద్దేశం ఉండాలి తప్ప దాన్ని తప్పించుకుంటే దీన్ని ఈజీగా వచ్చేస్తుంది అలా అనుకోవటం కాదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కథక్ డాన్స్ అనేటప్పటికీ దీంట్లో కూడా ముద్రలు అవి ఇవి నోట్స్ అన్నీ సేమ్ ఉంటాయండి. దృష్టి భేదాలు, శిరోభేదాలు, పాదభేదాలు, ఆ తర్వాత మళ్ళీ ఓన్లీ బేసిక్స్ అండ్ ఐటమ్స్ మాత్రం టోటల్గా డిఫరెంట్. ఆ టోటల్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే దీంట్లో ఏ తెలుగు సాంగ్స్ జావలీలు పదంస్ రావు, కానీ దీంట్లో ముజ్రాసు గజల్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అనమాట. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడడానికి. కొన్ని అయితే మరీ అసలు చేస్తుంటే అసలు కళ్ళు చెమరుస్తాయి అనమాట, అంత చక్కగా ఉంటాయి కొన్ని ఐటమ్స్. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మామూలుగా జనరల్గా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేసేయగలం అని నేను ఆల్రెడీ చెప్పాను. డిజైర్ ఇస్ ఏ క్వాలిఫికేషన్. ఎన్టీ రామారావుని మనం ఏమనుకుంటామంటే ఆయన డాన్సర్ కాదని అనిపిస్తుంది కదా, డాన్సర్ కాదు కూడా ఆయన. అయితే దక్షయజ్ఞం అనే ఒక సినిమాలో ఒక 2 minutes మాత్రమే రుద్రతాండవం చేశాడండి. అంటే శివతాండవం కూడా కాదు, రుద్రతాండవం. ఆ డాన్స్ చేస్తే అది చూసి అసలు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. డూప్ గీప్ ఏమీ లేదు, 2 minutes డైరెక్ట్ మీ కెమెరా స్ట్రైట్గా కనబడుతుంది అనమాట. దక్షయజ్ఞం అనే సినిమాలో ఎన్టీ రామారావు డాన్స్ అనేది యూట్యూబ్లో మీరు చెక్ చేస్తే వస్తుంది చూడండి. అది చూసిన తర్వాత మీకు ఏ డాన్స్ అన్నా చేయగలమనే కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. ఎందుకంటే డిజైర్ ఈజ్ ఏ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా. సో ఒకసారి చెక్ చేసి చూడండి ఎలా ఉందో. ఆ తర్వాత కథక్ గురించి కూడా మీరు నేర్చుకోవాలనిపిస్తేనే నేర్చుకోండి. కథక్ దీన్ని తప్పించుకొని కథక్ చేసేస్తే ఈజీ అనుకుంటే మాత్రం అలా కాదు. సో కాబట్టి ఇది ఆలోచించి ఏ డాన్స్ మీకు ఈజీగా ఉంటుందో దాని పక్కకు వెళ్ళిపోతే అది మీరు దాన్ని కంటిన్యూ చేస్తే అది మీకు సాటిస్ఫాక్షన్. తర్వాత చేస్తున్నందుకు కూడా మీకు ఒక కొంచెం ఏదో ప్రాప్తం ఉన్నట్టు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.